ఈరోజు మనం షాలిమార్ పెయింట్స్ గురించి ఒకసారి బ్రీఫ్‌గా ఒక చిన్న క్లారిఫికేషన్ చూద్దాం. అలాగే వన్ ఆఫ్ ది మా వ్యూవర్ ఈ షాలిమార్ పెయింట్స్ గురించి వీడియో చేయమని అడిగారు. సో, కంపల్సరీ ఎవరైనా సరే కామెంట్ బాక్స్‌లో ఏదైనా వీడియో గురించి చేయమంటే దానికి సంబంధించిన బ్రీఫ్ నాలెడ్జ్ నాకు తెలిసినంత వరకు మీకు కంపల్సరీ నేను తీసుకొస్తాను. సో, దీంట్లో బయింగ్ లెవెల్ అండ్ టార్గెట్స్ కూడా క్లియర్ కట్‌గా మీకు లైవ్ మార్కెట్‌లో ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాం. దాన్ని బట్టి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. వేరే వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని క్లియర్ కట్‌గా చెప్పండి. అండ్ ఎవ్రీథింగ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాస్తే నేను కంపల్సరీ అటెండ్ అయ్యి ఆ యొక్క కంపెనీ గురించి బ్రీఫ్ నాలెడ్జ్ అనేది మీ దాకా గ్యారంటీ నేను తీసుకొస్తాను. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. షాలిమార్ పెయింట్స్ ఇది పెయింట్స్‌లో వన్ ఆఫ్ ది పార్ట్. మన ఇండియాలో లీడింగ్ కంపెనీల్లో ఇదొకటే గానీ సో, సేల్స్ గ్రోత్ పరంగా చూస్తే పీర్ కంపారిజన్‌లో కొంచెం టాప్ నుంచి వన్ ఆఫ్ ది బాటమ్ లైన్‌లోనే ఉండడం జరుగుతుంది. సో, సేల్స్ గ్రోత్ రీసెంట్‌గా డిక్లైన్ అవ్వడం దీంట్లో మనం చూడొచ్చు. దీంట్లో ఒక వ్యూ చూస్తే సో, బ్రిడ్జెస్ వాటికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ షేడ్స్ అనేది దీంట్లో ఎక్కువగా ఈ షాలిమార్ పెయింట్స్‌లో ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్ షేడ్స్ వాడుతున్నారు. సో, ఇక్కడ మీరు క్లియర్ కట్‌గా చూసినట్టయితే దీని అఫీషియల్ సైట్‌లో బ్యాక్‌గ్రౌండ్ షేడ్స్ ఎక్కువ. ఈ బ్యాక్‌గ్రౌండ్ షేడ్స్ కోసం చాలా ఎక్కువ వాడుతున్నారు ఈ షాలిమార్ పెయింట్ అనేది. సో, ప్రైమర్లీ వేరేది వాడిన బ్యాక్‌గ్రౌండ్ గురించి ఇది వాడుతున్నారు. సో, దీన్ని బేసిక్ ఓవర్‌వ్యూ చూస్తే షాలిమార్ పెయింట్స్ ఇప్పుడు చూస్తే మీరు ఓకే. ఇది గ్యారంటీ ఫండమెంటల్‌గా నేను చూసి చెప్తున్నాను. సో, ఇదే ఫైనల్ అనుకోవద్దు. క్లియర్ కట్‌గా నేను నాకున్న యాప్స్ ద్వారా, నాకున్న నాలెడ్జ్ ద్వారా మీకు కంపల్సరీ దీనిలో బ్రీఫ్ నాలెడ్జ్ అనేది నేను చూపిస్తాను. ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. సో, ఈ స్టాక్ అనేది ఓవర్ వాల్యుయేషన్‌లో ఉంది. సో, ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్‌కి రీచ్ అయింది. సో, మూవ్‌మెంట్ అనేది ఉంది కానీ ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్‌లో ఉంది. డ్యూరబిలిటీ కూడా 35 దాకా ఉంది. వెరీ లో ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉంది. అలాగే దీని స్ట్రెంత్ 6 ఉన్నాయి. వీక్‌నెస్ 8 ఉంది. ఆపర్చునిటీ 4 ఉంది. థ్రెట్ కూడా ఉంది. సో, దీనికి సంబంధించింది. అలాగే దీని 1 ఇయర్ చూస్తే రీసెంట్‌గా కొంచెం వాల్యూమ్ అయితే క్రియేట్ అయింది. సో, ఇంతకు ముందర ఇలాగే 3 టైమ్స్ వాల్యూమ్ క్రియేట్ అయింది. కానీ కరెక్షన్ అనేది ఎవ్రీవేర్ మీరు చూడొచ్చు. కరెక్షన్ కూడా జరిగింది సేమ్ టైమ్. దీంట్లో వాలటాలిటీ ఎక్కువ ఉంది స్టాక్స్‌లో. సో, దీంట్లో షాలిమార్ పెయింట్ మార్కెట్ క్యాప్ చూస్తే వెరీ స్లో ఉంది. వెరీ చిన్న క్యాప్ ఉంది. సో, మార్కెట్ క్యాప్ చాలా తక్కువ. ట్రెండ్ మొమెంటంలో మీడియం ఉంది. అలాగే పీఈ ట్రైలింగ్‌లో ఇది నెగెటివ్‌లో ఉంది. పీ కంపారిజన్‌లో నెగెటివ్‌గా ఉంది. పీ కంపారిజన్ నెగెటివ్‌గా ఉందంటే లాస్ట్ 3 క్వార్టర్స్‌లో డిక్లైన్ చేసినట్టు. అలాగే డే బిలోలో కొంచెం మీడియంగా దీన్ని రియాక్ట్ అవుతుంది. సో, ప్రైస్ టు బుక్ వాల్యూ ఇది చాలా డౌన్‌లో ఉంది. సో, డౌన్ ట్రెండ్‌లో ఉన్నట్టే లెక్క. సో, ఈ ఒకటే దీంట్లో బెనిఫిట్ ఏంటంటే దీంట్లో 1 ఇయర్ చేంజ్. కొంచెం చేంజెస్ అనేది ఈ 1 ఇయర్‌లో ఆల్రెడీ అన్ని స్టాక్‌లు రికవర్ అయ్యాయి. ఇది కూడా అదే ప్యాటర్న్‌లో రికవర్ అయింది. దీని ఫండమెంటల్స్ చూస్తే ఫండమెంటల్స్‌లో దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ మనం ఇక్కడ అన్ని డౌన్ ట్రెండ్‌లను చూడొచ్చు. నియర్ బై లాస్ట్ 4 క్వార్టర్స్‌లో. సో, ఆపరేటింగ్ ప్రాఫిట్ డౌన్ అయింది. ఈడబ్ల్యూ డౌన్ అయింది. డిప్రిసియేషన్ డౌన్ అయింది. నెట్ ప్రాఫిట్ డౌన్ ఉంది. అలాగే బేసిక్ ఈపీఎస్ కూడా డౌన్ ఉంది. సో, టెక్నికల్స్‌లో చూస్తే టెక్నికల్‌లో ఇది మన ఓన్లీ 2% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 వీక్‌లో. అలాగే 1 మంత్‌లో ఓన్లీ 20% దగ్గరికే రిటర్న్ ఇచ్చింది. సో, 1 మంత్‌లో 20 అబోవ్ రిటర్న్ ఇచ్చే స్టాక్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. సో, అలాగే 3 మంత్స్‌లో ఓన్లీ 21% చాలా లో పర్సెంటేజ్ రిటర్న్ ఇచ్చింది. అలాగే 6 మంత్స్‌లో కూడా ఓన్లీ 20% రిటర్న్ ఇచ్చింది. సో, దీంట్లో ఎక్కువ స్టాక్స్ కొన్నవాళ్ళు హోల్డింగ్ ఎక్కువ పెట్టుండొచ్చు. ఇది 1 ఇయర్ అనేది నార్మల్. ఎందుకంటే కరోనా వైరస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ స్టాక్స్ అన్నీ 100% రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ కొన్ని న్యూస్ బేస్డ్ స్టాక్స్ తప్ప. దీంట్లో సపోర్ట్ లైన్స్ చూస్తే 111 దగ్గర పివట్ టేబుల్ స్టేబుల్ ఉంది. అలాగే రెసిస్టెన్సీ అండ్ సపోర్ట్ అనేది ఇక్కడ క్లియర్ కట్‌గా చూడొచ్చు మనం. సో, 1 మంత్ అనేది మైనస్ ఉన్నాయి.
ఈ బేటా దీంట్లో చూస్తే 3 మంత్స్ పాజిటివ్‌గా ఉంది. 1 ఇయర్ నెగెటివ్‌గా ఉంది. 3 మంత్స్ ఫ్లాట్ ఉంది. సో, మూవింగ్ యావరేజ్ కూడా ఎవ్రీథింగ్ వెరీ క్లియర్. సో, దీంట్లో ఏంటంటే మూవింగ్ యావరేజ్ అండ్ వాల్యూమ్ క్రియేషన్ కొంచెం నార్మల్‌గా ఉంది. సో, 2021 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే 53.1 ఉంది. అలాగే పబ్లిక్ దగ్గర 42%, అదర్ ఇన్‌స్టిట్యూషనల్ 10% అండ్ ఎఫ్ఐఎస్ 0.04%. దీంట్లో ప్రమోటర్స్ చేంజెస్ చూస్తే నో చేంజెస్, ఫ్లాట్ అండి. అలాగే ఇన్‌స్టిట్యూషనల్ దాంట్లో చూస్తే మాత్రం ఇక్కడ దాకా డిసెంబర్ దాకా ఓకే. ఇక్కడి నుంచి మాత్రం ఇంక్రీజ్ అనేది ఓన్లీ ఇన్‌స్టిట్యూషనల్ హోల్డింగ్‌లో ఇంక్రీజ్ అవ్వడం మీరు మార్చ్ 21లో క్లియర్ కట్‌గా చూడొచ్చు మార్క్ క్వార్టర్‌లో. సో, దీంట్లో చేంజెస్ అనేది చాలా హ్యూజ్ చేంజెస్ అనేది ఇంక్రీజింగ్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ చేసుకున్నారు దీంట్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్‌లో. ఇలా నెక్స్ట్ దీంట్లో ఏదైనా బల్క్ డీల్ అయితే మాత్రం ఏమి బల్క్ డీల్స్ అయితే ఏమి లేవు. న్యూస్‌లో ఓన్లీ బేసిక్ లాస్ట్ మంత్ న్యూస్ ఉంది తప్ప లేటెస్ట్ న్యూసెస్ ఏం లేవు. సో, కార్పొరేట్ యాక్షన్స్ కూడా పెద్దగా ఏమి దీంట్లో ఏమీ లేవు. నెక్స్ట్ చార్ట్ చూస్తే చార్ట్‌లో మీరు డిఫరెంట్‌గా యాక్ట్ చేయాలి. ఎందుకంటే దీంట్లో డే చార్ట్ చూస్తే మనకు పాజిటివ్‌గా కనిపించొచ్చు. చూపిస్తాను డే చార్ట్ మీకు. డే చార్ట్ మీకు పాజిటివ్‌గానే కనిపిస్తుంది. సో, ఆల్మోస్ట్ ఆల్ తన సపోర్ట్ లైన్ దగ్గరకొచ్చి బ్రేక్ చేయకుండా సపోర్ట్ తీసుకొని రివర్స్ చేస్తోంది. అలాగే ఇక్కడ నుంచి ఓవర్సోల్డ్ నుంచి స్టేబుల్‌గా మళ్ళీ తిరిగి రివర్సల్ ట్రై చేసి మళ్ళీ అగైన్ రివర్స్ అయ్యే అవకాశం ఉందన్నట్టుగానే కనబడుతోంది. కానీ సో, దీంట్లో మనకి ప్రాబ్లమ్ ఒకటే ఇక్కడ వాల్యూమ్ కూడా క్రియేట్ అయింది. రెడ్ క్యాండిల్స్, మిక్స్ క్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో, అలాగే ఇది రివర్సల్ కనబడుతుంది ఇక్కడ. ఇక్కడ కూడా రివర్సల్ ఉంది. ఇక్కడ కూడా రివర్సల్ ఉంది. బట్ మీరు వేరాస్ ఇదే వీక్లీ చార్ట్‌కెళ్తే డిఫరెంట్‌గా ఉంది. సో, వీక్లీ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే 1 మంత్ నుంచి చాలా స్లో రిటర్న్స్ ఇచ్చిన మూలానే అప్పర్ లెవెల్‌లోకి వెళ్ళిపోయే బాగా అవకాశం ఎక్కువ దీంట్లో. సో, దీని సపోర్ట్ అనేది చాలా క్లియర్ కట్‌గా తీసుకుంది ఇక్కడ. సో, ఇక్కడ బ్రాడ్ రీజన్ నుంచి ఓవర్ సోల్డ్‌కి వస్తుంది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్. ఇది కూడా సేమ్ ప్యాటర్న్. సో, అలాగే మంత్ చాలా డేంజరస్‌గా ఉంది మంత్ అయితే. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ డౌన్ అవుతుంది. సేమ్ డౌన్ అవుతుంది. సేమ్ డౌన్ అవుతుంది. సో, ఇక్కడ కూడా తన సపోర్ట్ లైన్ నియర్ బై ఉంది. సో, ఇది బ్రేక్ చేస్తే 110 నియర్ బై బ్రేక్ చేస్తే మాత్రం చాలా సీరియస్ లెవెల్ ట్రెండ్ లైన్ చూస్తే మీరు ట్రెండ్ లైన్ గనక చూస్తే ఇది దీని పర్టిక్యులర్ ట్రెండ్ లైన్ అండి. 103 బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో, 103 మాత్రం ఇది బ్రేక్ చేయకూడదు. 103 బ్రేక్ చేస్తే యాస్ పర్ మంత్ చార్ట్ కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో, అప్ టు 98 వరకు కంపల్సరీ ఇది మీరు చూడొచ్చు. సో, ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ సేమ్ ప్యాటర్న్‌లో ఉంది. సో, ట్రెండ్ లైన్ అనేది చాలా కీ పాయింట్ ఇక్కడ. ఇలాంటి స్టాక్స్‌లో కీ పాయింట్ ఉంది. వాలటాలిటీ మార్కెట్‌లో ఇది ఎక్కువ కీ పాయింట్ ఉంది. సో, ఇది 100 బిలో వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కువ దీన్ని హోల్డింగ్ చేయొచ్చు. బట్ ఇమ్మీడియేట్ దీంట్లో ఓవర్ సోల్డ్ ఓవర్ బ్రాట్ రీజన్‌లోకి వచ్చేసిన వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ట్రెండ్ చేయాలి. పైనకి మాత్రం ఎంటర్ అవ్వద్దు. అలాగే మీరు బొలింజర్ బ్యాండ్ చూసినట్టయితే బ్రేక్ లెవెల్ దగ్గరికి వచ్చేసింది. ఆల్రెడీ పైనుంచి బ్రేక్ చేసి కింద రావడం అనేది చాలా దీంట్లో మైనస్ పాయింట్ ఒకటి. ఇది డే చార్ట్ అది. సో, నెక్స్ట్ వీక్లీ చార్ట్ చూస్తే బొలింజర్ బ్యాండ్‌కి బ్రేక్ చేసింది. అప్పర్ దగ్గర బ్రేక్ చేసి కింద డౌన్ వస్తుంది. సో, దీనిలో రీచ్ అయ్యే అవకాశం ఉంది ఆల్మోస్ట్ ఆల్ 98 దగ్గర. అలాగే మంత్లీ చార్ట్ చూస్తే కూడా బ్రేక్ అనేది క్లియర్‌గా కనబడుతుంది ఇక్కడ. ఈ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రెండ్‌లోకి వెళ్ళిన తర్వాత బ్రేక్ చేసింది ఇది. సో, బ్రేక్ చేశాక ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక రెడ్ క్యాండిల్ మాత్రం ఇక్కడ జనరేట్ అయిందంటే మాత్రం మీరు అబోవ్ 70 దీన్ని ఎంట్రీ పాయింట్ కింద తీసుకోవచ్చు. అబోవ్ 70 అంటే మినిమమ్ ₹80 దగ్గర మాత్రమే దీన్ని మంత్లీ చార్ట్ ప్రకారంగా మనం క్లారిఫై చేయొచ్చనమాట. సో, ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు ప్రతీదీ చూస్తే అప్ ట్రెండ్‌లోనే వచ్చేసాయి అన్నీ మొత్తం. ఈ 2 అప్ ట్రెండ్‌లో ఉన్నాయి. సో, డౌన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది దీంట్లో. సో, దీంట్లో ఎంట్రీ పాయింట్ క్లియర్ కట్‌గా చెప్తున్నా ₹98 ఫస్ట్. సెకండ్ ఎంట్రీ పాయింట్ ఇది. ఈ 2 ఎస్ఐపి లెవెల్స్. ఇది ఫస్ట్ ఎస్ఐపి ఇక్కడ. ఇది సెకండ్ ఎస్ఐపి ఫస్ట్ ఎంట్రీ. అండ్ దీని టార్గెట్ వచ్చేసి మనకి ₹180 ఉంది
టార్గెట్ ఇది. దీని టార్గెట్ వచ్చేసి 180 రూపీస్ ఫర్ 1 ఇయర్. 1 ఇయర్ టార్గెట్. ఎందుకంటే 1 ఇయర్ ఎందుకు ఇస్తున్నామంటే దీని ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఇప్పుడు మళ్ళీ క్వార్టర్లీ రిజల్ట్ 3 మంత్స్ కంప్లీట్ అవుతూ క్వార్టర్స్ రిజల్ట్ గనక ఇస్తే అగైన్ మళ్ళీ డౌన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో అగైన్ మళ్ళీ రికవర్ అవ్వడానికి 2-3 క్వార్టర్స్ పట్టొచ్చు. సో వెయిటింగ్ ఫర్ అక్యుములేషన్ అనమాట. సో ఎవరైనా ఉంటే యావరేజ్ చేయడానికి రెండే చాయిస్ ఉన్నాయి మీకు. 98 దగ్గర ఒకటి. సో వన్స్ 98 దగ్గర మీరు రివర్స్ తీసుకుంటే మాత్రం మీరు మళ్ళీ యావరేజ్ చేయొద్దు దీన్ని. సో ఆల్రెడీ మీరు పైన గనక ఎంటర్ అయి ఉంటే యావరేజ్ చేయడానికి మీకు బెస్ట్ చాయిస్ రెండే ఉన్నాయి. 98 ఒకటి, 80 దగ్గర ఒకటి. మీరు ఈ 2 చోట్ల కంపల్సరీ మీరు యావరేజ్ చేయొచ్చు. సో స్టాక్ అనేది ఫండమెంటల్ లెవెల్ కరెక్ట్‌గానే బానే ఉంది. సో దీని స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ గురించి ఒకసారి చూద్దాం. దీని ఇంక్రీజింగ్ ఇన్ క్వార్టర్లీ 2 క్వార్టర్స్ అండి. అండ్ ప్రమోటర్స్ ప్లెడ్జెస్ అనేది దీంట్లో 0 ఉన్నాయి. ఎఫ్ఐఎస్ అండ్ పిఎస్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నారు వాళ్ళ హోల్డింగ్స్ అనేది. 2 ఇయర్ షేర్ హోల్డింగ్ ఫండ్ రిటర్న్స్ ఆన్ ఈక్విటీ ఇంప్రూవింగ్ లాస్ట్ 2 ఇయర్స్ అండి. కొంచెం పర్వాలేదు ఆ విషయంలో. డిక్లైనింగ్ ఇన్ క్వార్టర్ టు క్వార్టర్ ప్రాఫిట్ అండి. అలాగే నెట్ ప్రాఫిట్ ఫాల్ అయింది. అలాగే పైవోట్రిక్స్ కూడా కొంచెం కంపెనీ వీక్‌గా అనిపిస్తుంది దీంట్లో. ఇది కూడా నెట్ జనరేషన్ క్యాష్ కూడా లేదు. బుక్ 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 వాల్యూ పెర్ షేర్ డిటర్మైనింగ్ 2 ఇయర్స్ అని. ఫాల్ టు క్వార్టర్ రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ అని. సో సమ్ వీక్‌నెస్ ఇది. సో స్ట్రెంగ్త్ ఆర్ఎస్ ఇండికేట్స్ ప్రైస్ స్ట్రెంగ్త్. కొంచెం స్ట్రెంగ్త్ అనేది కనపడుతుంది. ఇది ఓవరాల్‌గా. సో అలాగే మీరు పీర్ కంపారిజన్‌తో కూడా దీన్ని చూడొచ్చు. పీర్ కంపారిజన్ చూద్దాం ఒకసారి. పీర్ కంపారిజన్‌లో మార్కెట్ క్యాప్‌లో ఇది షాలిమార్ వచ్చేసి లాస్ట్‌లో ఉంది. అలాగే సేల్స్‌లో కూడా లాస్ట్‌లో ఉంది. సేమ్ టైం నెట్ ప్రాఫిట్‌లో కూడా లాస్ట్ లెవెల్‌లో ఉంది. అలాగే టోటల్ అసెట్‌లో కూడా లాస్ట్‌లోనే ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. సో ఈ స్టాక్స్‌లో కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇది. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఏషియన్ పెయింట్స్ లాంటివి, బర్జర్ పెయింట్, అలాగే ఇండిగో పెయింట్స్ ఇలాంటివి కొంచెం కీ పెయింట్స్ ఉన్నాయి. సో వీటితో ఎక్కువ కాంపిటీషన్ ఉంది ఈ స్టాక్‌కి. సో ఇది కూడా ఫండమెంటల్‌గా స్టాక్ కరెక్ట్‌గానే ఉంది. కానీ పీఈ లేదు మూలని కొంచెం రిటర్న్స్ అవి ఇవ్వలేకపోతుంది. క్వార్టర్లీ కూడా బాగా సేల్స్ కూడా గ్రోత్ అనేది కనిపించాలి ఈ స్టాక్‌లో. ఫ్యూచర్‌లో కొంచెం బానే ఉంటుంది. 180 రూపీస్ టార్గెట్ ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడున్న లెవెల్‌లో అయితే కంపల్సరీ బ్రేక్ చేసి డౌన్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. సో ఇమ్మీడియేట్ ఎంట్రీ మాత్రం చేయొద్దు ఈ స్టాక్‌లో. చాలా రిస్కీ కనబడుతుంది. సో దిస్ ఈజ్ అవర్ కంక్లూషన్ ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఏ కామెంట్ టు మేక్ ఎన్ వీడియో ఫర్ షాలిమార్ పెయింట్స్. సో ఇలాంటి స్టాక్స్‌లో మీరు ఎంట్రీ చేసినప్పుడు డౌన్ లెవెల్‌లో ఉంటే మాత్రం ప్రాఫిట్ బుక్ కంపల్సరీ చేయాలి. అట్‌లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుక్ మాత్రం కంపల్సరీ చేయాలి అలాంటి స్టాక్స్‌లో. ఎందుకంటే కొంచెం వీక్ ఫైనాన్షియల్ ఇష్యూస్‌లో ఉన్న కంపెనీలో ఎంట్రీ చేసినప్పుడు కొంచెం మన ప్రాఫిట్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు 20% అబోవ్ కనుక ప్రాఫిట్ ఉండుంటే దీంట్లో మీరు కంపల్సరీ షాలిమార్ పెయింట్స్‌లో మీరు బుక్ చేయాలి. ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎంతో కొంత ప్రాఫిట్ ఎంతో పర్సెంటేజ్ అనేది చూసి మీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అడ్వైస్‌ని బట్టి ప్రాఫిట్ బుక్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.